హలో గాయ్స్, ఎలాగొన్నారు? ఈరోజు అయితే నేనైతే మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాను అనమాట. చూసారా మీరు? ఈరోజు నేను మళ్ళీ సర్వైవల్ సిరీస్తో అయితే మీ దగ్గరికి అయితే వచ్చాను. ఆల్రెడీ నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను. ఆల్రెడీ ఇప్పుడు మైన్క్రాఫ్ట్ అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ మనం విలేజ్ని అయితే వెతుక్కుంటే మనకి బెడ్ అనేది దొరుకుతుంది. షీప్స్ని అంత ఈజీగా మనం వెతుక్కోలేం కాబట్టి ఫస్ట్ మనం వెళ్ళి బెడ్ని అయితే వెతుకుదాం. సో బిల్డింగ్ టెరిటరీ ఇంకా లోడ్ అవుతుంది, చూద్దాం. ఈరోజు మనం లక్ ఎలాగుంటుంది చూద్దాం. విలేజ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఈరోజు మనం. ఓకే, చూద్దాం. సో లోడ్ అవుతుంది, ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఓకే, లోడింగ్ రిసోర్సెస్ అండ్ అపీరియన్స్ ఈజ్ టాకింగ్. ఓకే, లెట్స్ గో. ఓకే గాయస్, మనకి క్రియేట్ మ్యాప్ అని వచ్చింది. ఓకే నేను బోనస్ చెస్ట్ మోడ్లో ఆడుతున్నాను కాబట్టి నాకు బోనస్ చెస్ట్ ప్లస్ మ్యాప్ అయితే నాకైతే వచ్చిందనమాట. సో చెస్ట్లు చూస్తారు కదా, చాలా ఉన్నాయి, వుడ్ అన్నీ ఉన్నాయి, సో స్టిక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి. ఫస్ట్ మనం యాక్స్ తీసుకొని దీన్ని బ్రేక్ చేసేద్దాం. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆ వస్తువులన్నీ తీసుకోవడానికి పడిపోయింది కిందకి. ఓకే, ఇప్పుడు మనం టార్చెస్ కూడా తీసుకుందాం, ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది మనకి. సో మనం వెళ్ళి ఇప్పుడు షీప్స్ ఎక్కడ ఉంటే పర్లేదు, ఇక్కడ ఎక్కడైనా హౌస్ కట్టేసుకోవచ్చు. సో షీప్స్ వెతుకుతాం పదండి. అబ్బా, ఓకే, షీప్స్ని అయితే ఒక షీప్ ఉంది కానీ మనకి 3 షీప్స్ ఒకే టైంలో ఉంటే మనకి ఈజీ అయిపోద్ది కదా. ఆల్రెడీ ఓకే, సన్ రైజెస్ అవుతుందా? సన్ ఈస్ట్ నుంచి అవుతుంది కదా. ఓకే, సన్ అటు సైడ్ దిగినప్పటికీ మనకి టైం అయిపోద్ది. మనం 143 65 - 74 కోఆర్డినేట్లో అయితే మనం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏదో హౌస్ ఉందేంటి, పదండి ఒకసారి వెళ్దాం. ఈ వాటర్ని కానీ వాటర్లో స్విమ్ చేయలేము గైస్. ఓకే పదండి, లోపల నుంచి ఫాస్ట్గా స్విమ్ చేద్దాం. ఓకే, బయటకు వచ్చేద్దాం. ఓకే అక్కడ హౌస్ అయితే ఉంది, ఫాస్ట్గా వెళ్దాం పదండి. ఏంటి హౌస్ అసలు, పదండి వెళ్ళి చూద్దాం. నాకు ఎందుకో ఆ హౌసే ఇల్లు విలేజ్ అనిపిస్తుంది గైస్, లేకపోతే ఏదైనా విచ్ హౌస్ కాదు, విలేజే గైస్. ఆ విలేజే, అబాండెడ్ విలేజ్ అయితే అస్సలు కాదు. ఓకే, ఇది కాస్ట్లీ విలేజ్ కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ పెద్ద ఇల్లు ఏదో బాగుంది కదా, ఈ పెద్ద ఇల్లులో మనం ఉందామా? ఓకే, ఈ పెద్ద ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా చాలా బాగుంది, ఇది నాకు నచ్చింది. సో లోపల ఎవరు లేరు కదా. ఓకే, ఎవరు లేరు. సో పైకి ఎక్కడానికి వే ఉందన్నమాట. ఓకే, ఎవరు విలేజర్ వచ్చారండి. ఆగండి, దీన్ని బ్రేక్ చేసేద్దాం ఒకసారి. విలేజర్ ఏమవుతుంది? ఓకే, తనకి జాబా ఇది, మళ్ళీ పెట్టేద్దాం. ఆగండి, పాపం తనకి కూడా జాబ్ ఉండాలి కదా. సో మ్యాప్ని తీసి పెట్టేద్దాం. మ్యాప్ అలాగా అవసరం లేదు ఇప్పుడు మనకి. సో ఓకే, జాబ్ విలేజర్ జాబ్ తీసుకున్నాడా? తీసుకున్నాడు వీడే. ఓకే, సో వీడి దగ్గర ట్రేడింగ్ చేయాలంటే 24 పేపర్స్ అంట, 24 పేపర్స్ చేయాలంట. సో అవన్నీ తర్వాత చేద్దాం. ఫస్ట్ మన ఒక హౌస్ని ఎత్తుక్కున్నాం కదా, చాలు. ఇది పార్ట్ 1, ది హంటింగ్ ఆఫ్ విలేజ్. సో మీరు ఇప్పుడు కనుక నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఓకే, ఇవన్నీ పెట్టేద్దాం. ఫస్ట్ చెస్ట్లోకి షిఫ్ట్ చేసి మనం పదండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అదే డిస్కస్ చేసుకుని. ఓకే, కానీ 5th ఫ్లోర్లో మనం ఇల్లు కడితే ఎలాగుంటుంది, 5th ఫ్లోర్లో మన రూమ్ కడితే ఎలాగుంటుంది. ఫస్ట్ ఇవన్నీ పీకేద్దాం, ఆగండి. సో ఈ వుడ్ అంతా తీసేస్తే ఫస్ట్ ఈ వుడ్ అంతా తీసేద్దాం. ఓకే, ఈ వుడ్ అంతా స్కిప్ చేసేయచ్చు. సో ఓకే, స్కిప్ చేసేస్తున్నాను వుడ్ని. సో నెక్స్ట్ పార్ట్ ఫార్మింగ్ అనమాట. ఫార్మింగ్ ఎలా చేస్తానో అదనమాట నెక్స్ట్. తర్వాత నుంచి అది 13 అలాగ ఉంటుంది హౌస్. సో నెక్స్ట్ పార్ట్ ఫార్మింగ్. సో ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు దట్ కలెక్ట్ చేద్దాం అంటారా? ఫస్ట్ బెడ్ తీసుకుందాం మనకి, ఎందుకంటే నైట్ టైం బెడ్ కావాలి కదా. ఫస్ట్ వెళ్ళి బెడ్ తీసుకొని తర్వాత దట్ బ్లాక్స్ వెళ్ళి కలెక్ట్ చేద్దాం. కానీ ఆగండి, కిందనేంటి హౌస్ గ్రావిటేషనల్ ఫోర్సా? ఓకే పదండి వెళ్ళి, ఇక్కడ హౌస్ అంతా గ్రావిటేషనల్ ఫోర్స్లో ఉంది కానీ ఇక్కడ బ్లాక్స్ అంటే బాగోదు, గ్రావిటేషనల్ ఫోర్స్లోనే వదిలేద్దాం. ఓకే, ఇవన్నీ తీద్దాం రండి అర్జెంటుగా. ఓకే, ఇవన్నీ స్కిప్ చేసేయచ్చు. ఓకే స్కిప్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్. ఓకే, తీసేస్తున్నాను, అయిపోతుంది. ఓకే మనకి సీట్స్ అయితే దొరికాయి అనమాట. సో 9 బ్లాక్స్, 10 బ్లాక్స్, 13 14 15 16. ఓకే, సో ఇలాగ బ్లాక్స్ మీద బ్లాక్స్ వస్తున్నాయి. సో బ్లాక్స్ అన్నీ ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పైన ఫ్లోర్ కట్టేద్దాం రండి. 16 బ్లాక్స్ సరిపోతాయి అంటారా? ఎందుకో మరి నాకు సరిపో అనిపిస్తుంది. పర్లేదు, ఫస్ట్ ఈరోజు అంతా ఈ పార్ట్ అంతా మనం ఇల్లు అయితే కట్టేద్దాం.
పార్ట్ 1 ఇదనమాట, హౌస్ బిల్డింగ్ అండ్ ఫైండింగ్ విలేజ్ని అయితే కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఓకే మరి ఇప్పుడు కిందకి దిగేసి మరి టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి, అదే బాధ. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఈ స్టెప్స్ తీసేస్తే ఒక వే ఉంటుంది కదా, సో ఒక వే అయితే డిజైన్ చేద్దాం. సో ఒక వే ఇదనమాట, ఇది ఒక అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసేద్దామంటారా. సో ఫస్ట్ ఆగండి, కట్టాక తెలుస్తుంది ఏం చేయాలో. ఓకే ఓకే ఇప్పుడు విలేజర్ అయితే మనలేంటి అలా చూస్తున్నాడు, ఏదో ఒకటిలేండి ఆడు హీజ్ ఎన్పీసీఆర్. ఓ పైకి వెళ్ళిపోతాడు విలేజర్, ఫోన్లేండి ఇల్లు చూస్తాడు కదా, మన ఇల్లు కూడా అలాగుంటుంది. మళ్ళీ కిందకు వచ్చాడు, మన ఇల్లు చూసి అంత బాగుంది అనుకుంటాడు. ఓకే ఇప్పుడు మనం ఎందుకు అలా పెట్టానంటే విండో కోసం అన్నమాట అలా పెట్టాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పైన ఓకే ఇప్పుడు మళ్ళీ ఇలా డర్ట్ బ్లాక్స్ని అయితే కలెక్ట్ చేద్దాం. డర్ట్ బ్లాక్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ మిగతా ఫ్లోర్ని అంతా కంటిన్యూ చేయాలి కదా. పై ఫ్లోర్ ఇంకా వేయలేదు, పై ఫ్లోర్ వేస్తాం అనుకోండి, ఆ స్టెప్ బ్లాక్స్ కూడా తీసి ఇక్కడ మనకి పైన డోర్స్ ఉన్నాయి కదా 2, ఆ డోర్స్ తీసి ఆ డోర్స్లో ఒక డోర్ తీసి ఇంకో డోర్ ఉంచేసి మిగతాదంతా డర్ట్తో కప్పియడమే మన ప్లాన్. సో ఏంటి హాస్టల్ గడ్డ వస్తుంది. ఓకే ఫస్ట్ 7 బ్లాక్స్ కలెక్ట్ చేసి సరిపోతాయి అంటారా, ఏమో తెలియలేదండి. సో ఇప్పుడు మనం 7 బ్లాక్స్ కలెక్ట్ చేసాం. ఓకే ఒకదానికి సరిపోయింది, అప్పుడే 5 బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు పైన కట్టడానికి అవుతుందా, కట్టేసాము ఆల్మోస్ట్, అచ్చే కట్టాలి కదా మర్చిపోయాను నేను. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి డర్ట్ బ్లాక్స్ తెచ్చుకోవాలా, చాయ్ ఏంటర్ బాబు. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలా, ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి డర్ట్ బ్లాక్స్ గైస్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే పదండి కిందకి వెళ్ళి మనం డర్ట్ బ్లాక్స్ ఇంకా కండక్ట్ చేద్దాం. సో ఓకే డర్ట్ బ్లాక్స్ అనేవి తీసుకుందాం పదండి. మళ్ళీ హార్స్ వస్తుంది, అదేం చెయ్యకపోతే బాగుంటుంది, చేస్తే కనుక ఈరోజు దానికి చావే. ఓకే ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఇప్పుడు నేను మాస్టర్ రికార్డ్లో చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో అందుకని విఎన్లో డబ్బింగ్ అయితే చేస్తున్నాను అనమాట. మనం మాస్టర్ రికార్డ్లో చేస్తుంటే స్క్రీన్ వెటికల్లో రావట్లేదు, అందుకనే దానివల్ల బోరింగ్ కొడుతుంది ఆ వీడియో, అందుకని నేను కూడా అలా పెట్టట్లేదు. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్దాం. ఓకే ఈ బ్లాగ్స్ అన్ని కలెక్ట్ చేస్తామా ఓకే 12 చాలు గైస్, 12 సరిపోతాయి అనుకుంటా. ఓకే ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి మనం బ్లాగ్స్ అయితే ఇప్పుడు లైన్ ఈ బ్లాగ్స్ని కూడా మూసేయాలి. సో ఫాస్ట్గా ఇవన్నీ చేయాలన్నమాట, టైం అయిపోతుంది మనకి, టైం అయినది అసలు లేదు. ఇంకో ఈ రోజు అంతా అంటే మనం డే 1 కదా ఇది, డే 1 మొత్తం ఇది అంతా కంప్లీట్ చేశాక నేను పడుకుంటున్నాను. మేము అసలు పడుకోను, లేకపోతే పర్లేదు ఈవినింగ్ అయినా పర్లేదు, ఎంతసేపు అయినా పర్లేదు, నేనైతే ఉంటాను. సరిపోయింది సంబరం. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలా, అయ్యా నా హెల్త్ అయిపోతుంది గైస్. ఫుడ్ తిందామంటే ఇప్పుడు ఎందుకు అవసరం వద్దులేండి, ఫుడ్ ఎందుకు ఇప్పుడు, ఫస్ట్గా హెల్త్ అయిపోతుంది, హంగ్రీ బార్ అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటి గైస్ ఇదంతా. ఓకే కలెక్ట్ చేస్తాం 2 బ్లాక్స్, మరి దారుణంగా 2 బ్లాక్స్ 3 4 5 6 కలెక్ట్ చేద్దాం. ఏంటి ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి, 9 బ్లాక్స్. ఓకే పదండి ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఈరోజు ఇల్లు కట్టడమే. ఓకే మన పని ఈరోజు మనకి డే అంతా ఇల్లు కట్టేసాం ఆల్రెడీ, ఆల్మోస్ట్ ముగిసింది డే అంతా, ఇల్లు కట్టడంతోనే డే అంతా ముగిసింది. సో ఇప్పుడు మనం పికాక్స్ తీసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ బ్రేక్ చేయాలంటే అవ్వదు కదా. సో స్టోన్ పికాక్స్తో ఇవన్నీ బ్రేక్ చేద్దాం. ఓకే బ్రేక్ చేద్దాం. ఓకే బ్రేక్ చేసాను ఆల్మోస్ట్. ఓకే ఆల్మోస్ట్ ల్యాంటర్ ఎందుకు మళ్ళీ అడుగు జాబ్ పోతే మళ్ళీ అంతే మనం తిట్టినట్లు అవుతుంది. ఓకే ఫస్ట్ ఇప్పుడు పదండి వెళ్ళి పైకి వెళ్ళి పదండి, ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ దీంతో డర్ట్ బ్లాక్తో మూసి అక్కడ 2 ఓకే పెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మర్చిపోయాను, కట్టద్దండి 2 పోనీ, మనకు టైం ఇంకా అవ్వలేదులేండి. ఈరోజు మనం నైట్ అంతా ఉందాం పర్లేదు. దీంతో ఫస్ట్ ఇప్పుడు మనం పబుల్ స్టోన్తో కవరింగ్ చేస్తాక ఇక్కడ కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేసుకుని వద్దాం పదండి. మళ్ళీ ఈరోజు మనకి ఎంతే మన పని కలెక్ట్ చేసుకోవడానికి రావడం. ఇంకా సన్ అంత సెట్ అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి, ఫాస్ట్ కలెక్ట్ చేయాలి గైస్. సెట్ అయిపోతే ఇంక అంతే, మనకి డే అంతా మనం అనవసరంగా వచ్చాం. సో పార్ట్ 1 హంటింగ్ మీరు చూస్తుంటే బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫాస్ట్గా వెళ్దాం పదండి, ఫాస్ట్గా వెళ్ళి అర్జెంట్గా ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనం
ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళిపోదాం పదండి. మళ్ళీ అర్జెంట్ చేయాలి గైస్, ఇప్పుడు నైట్ అయితే అయిపోతుంది. సో ఓకే నైట్ అయితే అయిపోతుంది ఆల్రెడీ. ఓకే ఓకే ఫాస్ట్ చెయ్యి, ఫాస్ట్గా అవ్వరా. వద్దులేండి ఇక్కడ బ్లాక్ పెడితే అవ్వట్లేదు, తీసొద్దు. ఓకే ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఓ స్క్రీన్ తగలయ్యా. ఓకే ఫాస్ట్గా ఇప్పుడు చెస్ట్ బ్రేక్ చేసి వద్దులేండి రేపు పొద్దున చేద్దాం. ఫాస్ట్గా పదండి ఇక పైకి వెళ్దాం. పైకి వెళ్ళి డోర్ బ్రేక్ చేసుకుని వద్దాం. డోర్ 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 ఫస్ట్ బెడ్ వేసుకుందానండి. ఇంకా నైట్ అవ్వలేదంట, పర్లేదులేండి. అయితే ఇప్పుడు డోర్ తీసుకుందానండి. డోర్ పీకేసి డోర్ ప్లేస్లో దట్ బ్లాక్స్ పెట్టడమే. ఏమవుతుంది అయ్యో. ఓకే 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 ఇప్పుడు మనం దట్ బ్లాక్స్ అయితే ఈ ప్లేస్లో పెట్టేద్దాం రండి. ఓకే దట్ బ్లాక్స్ అయితే పెట్టేసాను. ఇంకా ఫాస్ట్కి వెళ్ళి ఇక్కడ డోర్ వేసి మనం స్లీప్ అయిపోయి రేపు పొద్దున్నే కలుసుకుందాం. ఓకే ఓకే ఇప్పటికే చాలాసేపు అయింది, సో లెంత్ అయిపోద్ది అనుకుంటా. ఓకే ఫస్ట్ చూద్దాం ఆగండి. స్లీప్ 3 దిస్ నైట్. ఎస్ గైస్ మనం కంప్లీట్ చేస్తాం డేట్. సో ఇంకా పదండి, ఇంకా ఫాస్ట్గా వెళ్ళి మనం కిందకి వెళ్దాం. ఏంటి ఏదోకలేదు, కిందకెళ్ళి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి మనం ఏం చేయాలంటే ఫార్మింగ్ చేద్దామా. ఇప్పుడు అసలే 12 minutes ఈ పార్ట్ అంతా, అంటే సర్వైవల్ సిరీస్ అంతా ఎండర్ పోర్టల్ వరకు వెళ్ళేంత వరకు నేను 12 minutes ఒక డ్యూరేషన్ వీడియో డ్యూరేషన్ 12 minutes మాత్రమే. ఏ వీడియో అయినా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఎన్ని పార్ట్లు అవుతాయి నాకు తెలియదు. పార్ట్ 64 వరకు అయినా అవ్వచ్చు ఏమో, అది కూడా తెలియదు. కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫార్మింగ్ చేద్దాం. ఓకే ఫార్మింగ్ చేద్దాం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి ఇప్పుడు అర్జెంట్గా ఫార్మింగ్ చేయాలి. ఫార్మింగ్ చేసేద్దామా. నా 12 minutes అయిపోతుంది. 11:49. ఇప్పుడు ఫార్మింగ్ వద్దులేండి. ఫస్ట్ మనం ఫార్మింగ్ ప్లేస్ వేసుకుందాం. వాటర్ దగ్గర తీసుకుంటే ఎలాగండి ఫాస్ట్గా అక్కడ వాటర్ కనబడుతుంది. ఇప్పుడు వాటర్ సప్లై ఇక్కడ తేద్దాం అవుతుందా. మనం బ్లాక్స్ తీసుకొని అక్కడ వాటర్లో పెట్టచ్చు. ఫాస్ట్ పద ఇంకా షెడ్ గాయస్ అయిపోతుంది మన. ఓకే ఇప్పుడు మనం వాటర్లో మునిగేసి కొంచెం మునిగిదాం అంటారు, వద్దులేండి మునిగిదాం పోనీ. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎండింగ్ చేసేద్దాం. ఫార్మ్ చిన్నది ఫస్ట్ మినీ ఫార్మ్, తర్వాత ఈ రివర్ అంతా ఫార్మ్ అంతా. సో గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.